శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణాయ పరిపూర్ణగుణార్ణవాయ విశ్వోదయ స్థితిలయో నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. నా పేరు రఘునందన్. నేను శ్రీ ఆనంద తీర్థాచార్య మఠద ఉడుపి వారి దగ్గర ఆధ్యాత్మిక విద్యను అభ్యసిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. భాస్వాన్మే భాసేత్తత్వం చంద్రశ్చల్హాదకృద్భవేత్ మంగళో మంగళం దధ్యాత్ బుధశ్చ బుధతాం దిశేత్ గురుర్మే గురుతాం దధ్యాత్ కవిశ్చ కవితాం దిశేత్ శనిశ్చ శం ప్రాపయతు కేతుః కేతుం జయేర్పయేత్ రాహుర్మే రాహయేత్ రోగాన్ గ్రహాः సంతు కరగ్రహాः నవం నవం మమైశ్వర్యం దిశం త్వేతే నవగ్రహాः శనేః దినమణే సూనోః హ్యనేక గుణసన్మణే అరిష్టం హరమేభీష్టం కురు మా కురు సంకటం హరేః అనుగ్రహార్థాయ శత్రూణాం నిగ్రహాయ చ వాదిరాజ ఇతి ప్రోక్తం గ్రహస్తోత్రం సదా పఠేత్. భాస్వాన్మే భాసేత్ తత్వం. మీరు అనుకున్నట్టుగానే ఈ సంచిక నవగ్రహాల మీద. ఈ స్తోత్రం నవగ్రహ స్తోత్రం అని అంటారు. దీన్ని వాదిరాజ గురు సార్వభౌములు రచించి ఇచ్చారు. మనకి నిత్యం పఠించుకోవాలి అని చెప్పి చెప్తారు. భాస్వాన్మే భాసేత్ తత్వం. భాస్కరుడి వల్ల నిజతత్వం అనేది బయటపడుతుంది, ప్రకాశవంతం అవుతుంది, మనకి ప్రకాశాన్ని కలిగిస్తాడు జ్ఞానంతో. చంద్రశ్చ ఆహ్లాదకృత్ భవేత్. చంద్రుడి వల్ల ఒక రకమైన ప్లెజెంట్నెస్ అనేది మనకి వస్తుంది. మంగళో మంగళం దద్యాత్. మంగళుడు మనకి మంగళాన్ని చేకూరుస్తాడు, అంటే ఆస్పీషియస్నెస్ ఇస్తాడు. బుధశ్చ బుధతాం దిశేత్. బుధుడి వల్ల మనకి జ్ఞానానికి బుధుడు నించున్నాడు కాబట్టి. గురుర్మే గురుతాం దధ్యాత్. గురువు మనకి గ్రేట్నెస్, గొప్పతనాన్ని కలిగిస్తాడు. కవిశ్చ కవితాం దిశేత్. కవి అంటే ఇక్కడ శుక్రుడు మనకి మంచి వాక్కునిస్తాడు. మనలో గొప్పతనం వచ్చి సత్యాన్ని తెలుసుకొని మనకి ఆహ్లాదకరంగా కలిగిస్తే ఇవన్నీ ఉంటే సరిపోదు, వాక్కు కూడా బాగుండాలి. అంటే ఇంకొకరితో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇతను బాగా మాట్లాడుతున్నాడు అనేటువంటి భావన కలిగించాలంటే శుక్రుడి అనుగ్రహం కావాలి. శనిశ్చ శం ప్రాపయతు. శని వల్ల సుఖం కలుగుతుంది. శని మనకి సుఖాన్ని కలిగిస్తాడు. శం అంటే సుఖము అని. శం ప్రాపయతు. కేతుః కేతుం జయేర్పయేత్. కేతువు మనకి విజయాన్ని కలిగిస్తాడు. మన విజయ పతాకాన్ని అందరికీ తెలిసేలా చేస్తాడు కేతువు. రాహుర్మే రాహయేద్ రోగాన్. అన్నీ వచ్చాయి, ఒక చోట జ్ఞానం వచ్చింది, మనశ్శాంతి చంద్రుడి వల్ల, ఇలా ఒక్కొక్కరి వల్ల ఒకటి వస్తుంది. కానీ రోగాలు కూడా రాకుండా ఉండాలి కదా మనకి. దానికి రాహు మనకి రోగాలు రాకుండా చూసుకుంటాడు. రాహుర్మే రాహయేద్ రోగాన్ గ్రహాః సంతు కరగ్రహాః. ఈ అన్ని గ్రహాలు కలిసి నన్ను చేయి పట్టుకోవాలి. పట్టుకొని ఏంటి? నవం నవం మమైశ్వర్యం. నాకు నవవిధాల ఐశ్వర్యాన్ని కలిగించండి అని గ్రహాల్ని కోరుకుంటూ శనే దినమణే సూనోహో. ఓ శని. ఇప్పుడు శనికి ఒక స్పెషల్ అతనికి ప్రార్థన. శనేహ దినమణే సూనోహో. దినమణి అని పిలువబడే సూర్యుడి కొడుకు శని. ఆ శనికి మనము శనిని చాలా నెగిటివ్ సెన్స్లో చూస్తాం మనం. కానీ ఇక్కడ అంటారు అతనిలో చాలా అద్భుతమైన గుణాలు, మంచి గుణాలు చాలా ఉన్నాయి శనిలో. అటువంటి శని మనకేం చేయాలి? అరిష్టం హరమే భీష్టం. అరిష్టం హర. నాకు అరిష్టాన్ని దూరం చేయి. అభీష్టం కురు. నాకు అభీష్టాలని కలిగించు. అలాగే కలిగిస్తూ మా కురు సంకటం. నాకు సంకటాలని కలిగించొద్దు అని శనిని వేడుకుంటున్నాం. తర్వాత హరేహే అనుగ్రహార్థాయ శత్రువునాం నిగ్రహాయ చ. ఈ నవగ్రహాలను ఇలా ప్రార్థించి దానివల్ల ఫలితం ఏంటి? దేనికని ప్రార్థించాలి వాళ్ళని అంటే దానికి అంటారు హరేహే అనుగ్రహార్థాయ. హరి యొక్క అనుగ్రహం పొందడానికని చెప్పి నేను మిమ్మల్ని ప్రార్థిస్తాను. శత్రువునాం నిగ్రహాయ చ. నాకు శత్రువులు నుండి నాకు జయాన్ని కలిగించు, వాళ్ళని నిగ్రహించు, శత్రువులని నిగ్రహించు అని. శత్రువులు అంటే ఎవరు? అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు. బయట నుండి మనకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళని నిగ్రహించు. అలాగే నా లోపల ఉండే శత్రువులని కూడా నిగ్రహించు. నవగ్రహాలు మనం చేసిన కర్మని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మాధ్యమాలు మాత్రమే. వాళ్ళు కూడా దేవతలే. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు, మంగళుడు వీళ్ళందరూ దేవతలే. కానీ ఒక్కొక్క పురాణంలో వారి వారి ఆవిర్భావాన్ని ఒక్కొక్క రకంగా చెప్పుకొని వెళ్తారు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కరి గురించి వాళ్ళు ఎలా సృష్టింపబడ్డారు అనేదంతా చెప్పబడింది. ఇప్పుడు మనకి జాతకాలు చెప్తారు కదా, శని నుండి మీకు ఇటువంటి ప్రభావం ఉంది, సూర్యుడి వల్ల మీకు ఇలా ఉంది, చంద్రుడి వల్ల ఇలా ఉంది. అలా ఉంది అంటే ఎలా ఉంది? అవి అలా పైన ఉన్నాయి. అవి
అలా పైన ఉన్నవి మనల్ని ఎఫెక్ట్ చేయాలంటే మధ్యలో మీడియం ఏదైనా ఉండాలి కదా, ఆ మీడియమే గ్రావిటేషనల్ వేవ్స్. దీన్ని పెట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది, ఓకే ప్లానెట్స్ మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి అని. ఇది మనకి ఆధారం. అయితే కొన్ని మంచి గ్రహాలని, కొంచెం చెడు గ్రహాలని, గ్రహాలు మంచి చేస్తాయి, కొన్ని గ్రహాలు చెడు చేస్తాయని, మంచి చెడులు గ్రహాల నుంచే అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. దానికి మహాభారత గ్రంథంలో ఒక అద్భుతమైన శ్లోకం ఒకటి ఉంది. అది శివుడు పార్వతికి చెప్పినటువంటి ఒక శ్లోకం. కేవలం గ్రహ నక్షత్రాః నా కరోతి శుభాశుభం సర్వం ఆత్మకృతం కర్మ. దీని అర్థం ఏంటి అని అంటే, గ్రహాల వల్ల నక్షత్రాల వల్లే మంచి చెడులు అనేవి జరగవు, అన్ని మంచి చెడులు వాటి వల్లే జరగవు. జరుగుతుంది అనేది కొంతవరకు నిజమే, ప్రతి ఒక్కటి వాటి వల్ల జరుగుతుంది అనేది కరెక్ట్ కాదు. సర్వం ఆత్మకృతం కర్మ, మనం చేసేటువంటి కర్మ ఆత్మకృతం, మనం చేసుకున్నటువంటి కర్మ, మనం చేసే కర్మ మీద మనకి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అంటే మంచి చెడులు అనేది మనం చేసేటువంటి కర్మ మీద ఉంటాయి అనేది ఈ జన్మలో చేసిన కర్మ మాత్రమే కాదు, పూర్వజన్మ చేసినటువంటి కర్మలు ఉంటాయి. ఈ గ్రహాలు వాటికి మాధ్యమం. గ్రహాలు ఉండబట్టే, ఎగ్జాంపుల్ పాత దేహంలో ఉన్నప్పుడు చాలా మంచి కర్మలు చేశాడు, వాటిని ఆ ఫలాన్ని పొందలేదు. కానీ ఆ జీవి ఆ పాత దేహంలో ఉన్నప్పుడు ఫలాన్ని పొందలేదు. మరి అప్పుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేశాడంటే, కొత్త దేహం వచ్చినప్పటికీ కూడా పాత దేహంలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని మెచ్యూర్ చేయిస్తాడు. అంటే ఆ కర్మ ఫలాలని అనుభవించేలా చేస్తాడు. దేనివల్ల? ఈ గ్రహాల వల్ల. కాబట్టి కొత్త దేహానికి వెళ్ళినప్పుడు ఈ కర్మలు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు కాబట్టి ఈ గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవి అప్పుడు మెచ్యూర్ అవుతాయి. సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే, ఒక యూఎస్బి కేబుల్ ఉంటుంది, మనం ఫోన్కి పెడతాం. ఫోన్కి పెడితే మనం అడిగితే ఛార్జ్ చేస్తుంది, ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, లేదా రకరకాల ఆపరేషన్స్ అన్నీ కూడా చేస్తుంది. అది ఎలా సాధ్యం? మనం అడిగితే మాత్రమే చేస్తుంది. ఆ యూఎస్బి కేబుల్ లాగా, ఆ యూఎస్బి కేబులే లేకపోతే ఈ ట్రాన్స్ఫర్ కానీ, ఫోన్ ఛార్జ్ అవ్వడం కానీ, లేకపోతే అది ఉండడం కానీ ఇవేవి జరగవు. అదేలాగా గ్రహాలు కూడా ఒక మీడియం. దేనికి మీడియం అంటే, ఎక్స్ప్రెస్ చేయించడానికి, మనలో ఉన్నదాన్ని బయట పెట్టడానికి అదొక మీడియం. మనం అడుగుతున్నాం, మనం చేయిస్తే ఆ యూఎస్బి కేబుల్ ఆ పర్టికులర్ పని చేస్తుంది, కమాండ్ ఇస్తే అది చేస్తుంది పని. అలాగే ఇక్కడ కమాండ్ ఇచ్చేది భగవంతుడు. ఆ భగవంతుడు నవగ్రహాలకి కమాండ్ ఇవ్వడం వల్ల అవి జీవిలో ఉండేటువంటి కర్మల్ని అవి ఎక్స్ప్రెస్ చేయిస్తున్నాయి, అవి చూపిస్తున్నాయి. శ్లోకంలో గ్రహ నక్షత్రాలు మాత్రమే శుభాశుభాలను కలిగించవు అని చెప్పారు. గ్రహాలు స్వాతంత్రంగా ఎలా శుభాశుభాలను కలిగించవు అనేవి చూసాం. నక్షత్రాలు కూడా అలాగే గ్రహాల్లాగానే స్వతంత్రంగా కలిగించలేవు. బృహత్ పరాశర హోరాశాస్త్ర అనే గ్రంథంలో వాళ్ళు చెప్పారు, నారాయణుడు ఎలా గ్రహాలలో ఉండి నియమిస్తాడు, వాళ్ళని కంట్రోల్ చేస్తాడు అని. ఇక్కడ ఒకే రూపం లేదు, ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్క రూపంతో నారాయణుడు ఉన్నాడు. ఆదిత్యుడి లోపల రాముడి రూపంలో ఉన్నాడు. ఆదిత్యుడు రామోపాసకుడు, అంటే శ్రీరాముడిని ఉపాసన చేస్తూ ఉంటారు. ఆయన ఉపాస్యమూర్తి రాముడు. సోమ అంటే చంద్రుడి లోపల కృష్ణుడు, కృష్ణుణ్ణి చంద్రుడు ఉపాసన చేస్తూ ఉంటారు. తర్వాత మంగళ అంతర్యామిగా నరసింహుడు ఉన్నాడు. తర్వాత బుధుడి రూపంలో బుద్ధావతారంగా ఆయన ఉపాసన చేస్తూ ఉన్నారు. గురువు అంటే బృహస్పతి వామన రూపి పరమాత్ముడిని ఉపాసన చేస్తూ ఉన్నారు. శుక్రుడు తను భృగు వంశంలో వచ్చాడు కాబట్టి భార్గవరాముడిని ఉపాసన చేస్తున్నారు, అంటే పరశురాముడిని. శనీశ్వరుడు తను కూర్మరూపి భగవంతుడిని ఉపాసన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక అంశాన్ని తెలుసుకోవాలి. మనము శనీశ్వర అని పిలుస్తాం, కానీ అతని పేరు శనీశ్చర. శని చరహ. శని అంటే నిదానము, చర అంటే కదలడము, నిదానంగా వెళ్ళేవాడు అని అర్థం వస్తుంది. కాబట్టి అతనికి శనీశ్చర అని పేరు వచ్చింది. ఈ మెల్లగా కదిలే ఈ శనీశ్వరుడు కూర్మరూపి భగవంతుడిని ఉపాసన చేస్తూ ఉన్నాడు. కూర్మ అంటే తాబేలు కూడా నిదానంగా కదులుతుంది కాబట్టి శనీశ్వరుడు కూర్మరూపి భగవంతుడిని ఉపాసన చేస్తూ ఉన్నారు. శనీశ్వరుడు అనగానే మనం చాలా భయపడిపోతాం, ఆయన చాలా ఘోరమైన మనిషి, అది ఇది అని చెప్పి చాలా చెప్పుకుంటామా. అలాంటిది ఏదీ లేదు. శని స్వభావం ఏంటి అని అంటే, లోపల ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా బయట పెట్టేది, అంటే మిర్రర్ చేయడం అని. మన లోపల ఏదో దాన్ని బయట పెట్టేస్తారు, కానీ నిదానంగా పెడతారు. మంచైనా చెడైనా నిదానంగా పెడతారు. ఎందుకు అలాగా అంటే, ఆయన ధర్మానికి నించున్నటువంటి ఒక దైవం. ధర్మానికి ఇద్దరు నించున్నారు, ఒకటి యమధర్మ, ఇంకొకటి శనీశ్వరుడు. యమధర్మ అయినా భయపడతాము, శనీశ్వరుడు అన్నా భయపడతాము. ఎందుకు భయపడతాము?
అక్కడ భయపడాల్సింది ఏమీ లేదు. మనం ధర్మంగా ఉంటే వాళ్ళు మనల్ని ఏమీ చేయరు. వాళ్ళకు కావాల్సింది కూడా మనం ధర్మంగా ఉండాలి అనే వాళ్ళు కోరుకునేది. కాబట్టే శనీశ్వరుడు మనలో ఉండేటువంటి రకరకాల తత్వాలని బయట పెడతారు. బయట లోపల మంచి ఉంటే మంచిని బయట పెడతారు, చెడు ఉంటే చెడునే బయట పెడతారు. అది లోపల ఏది ఉంటే దాన్ని మనం అనుభవించాలి. ఇది శనీశ్వరుడి స్వభావం. కేతు ఉపాస్యమూర్తి మత్స్యమూర్తి భగవంతుడు, రాహు ఉపాస్యమూర్తి వరాహస్వామి. ఇలాగ నవగ్రహాలు ఒక్కొక్క భగవద్రూపాన్ని ఉపాసన చేసుకుంటూ ఉన్నాయి. ఇంకొక గ్రహం కూడా ఉంది మంద అని చెప్పి, అది శనీశ్వరుడి కొడుకు. ఈయన కలికి భగవంతుణ్ణి ఉపాసన చేసుకొని ఉన్నారు. ఇలాగా ఈ నవగ్రహాలు కూడా దశావతారాలనే ఉపాసనగా పెట్టుకున్నారు. కాబట్టి మనం ఈ దశావతారాలని స్మరిస్తే చాలు, ఈ నవగ్రహాలు మనకి శుభాన్ని కలిగిస్తాయి, అంటే మనకి చెడుని కలిగించవు అని. అయితే నవగ్రహాలు చేసే పని ఏంటి అంటే మన కర్మని ఎక్స్ప్రెస్ చేయించడం. మనం ఏదైతే చేసుకున్నామో దాన్ని ఎక్స్ప్రెస్ చేయించే మీడియం అని చెప్పి చెప్పుకున్నాం మనం. ఇలా చేయాలంటే ఏం చేయాలి? దానికి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మసాత్ కురుతే అర్జున. అర్జున, మనకి ఉన్న కర్మలు భస్మం అవ్వాలి అంటే ఒకటే ఒక మార్గం, జ్ఞానాన్ని సంపాదించాలి, సత్సిద్ధాంతంలో నడవాలి, సరైన సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి, అంటే సరైన ఫిలాసఫీ. సరైన ఫిలాసఫీని తెలుసుకొని సరైన జ్ఞానాన్ని పొంది సత్యం ఏంటో తెలుసుకొని ఆ మార్గంలో నడిస్తే మనకి అప్పుడు మనము తప్పులు అనేటివి చాలా తక్కువ చేస్తాం. తర్వాత ప్రాయశ్చిత్తాలు అనేవి ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే ఏదో పని చేశాం, తప్పు జరిగిపోయింది అనుకోండి, అయ్యో తప్పు జరిగిపోయిందే అని ఆ భావన వచ్చేసి ఇది ఇలా జరిగి ఉండకూడదు అని పశ్చాత్తాపడతాం. ఇలా పశ్చాత్తాపం కలగాలి అన్నా మనకి కొంత రైట్ నాలెడ్జ్, సరైన జ్ఞానం ఉండాలి. అప్పుడు మనకి పశ్చాత్తాపం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు, సరైన జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే మన ఈ కర్మలు అనేటువంటి భస్మం అవుతాయి. ఏ కర్మలు భస్మం అవుతాయి? సంచితం అంటే ప్రజెంట్ ఏవైతే అనుభవించుస్తున్నామో అది భస్మైపోతుంది. ఫ్యూచర్ ఆగామి అది కూడా భస్మం అయిపోతుంది. ప్రారబ్ధంలో మ్యాక్సిమం పార్ట్ భస్మం అయిపోయి కొంత పార్ట్ మాత్రమే అనుభవించడానికి ఉంటుంది. ప్రారబ్ధాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. నవగ్రహాలు బయట కనిపిస్తున్నప్పుడు మన దేహంలో కూడా నవగ్రహాలు ఉండే ఛాన్స్ ఉందా అనేది ఆలోచించాలి. దానికి స్కంద పురాణం అద్భుతమైన వివరణ ఇస్తుంది. మన దేహంలో కూడా నవగ్రహాలు ఉన్నాయి అని చెప్తుంది. నవగ్రహాలు అంటే అవేం ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి అని అర్థం కాదు. నవగ్రహాలు అంటే ఇక్కడ ఆ అధిదేవతలు అని చెప్పి పెట్టుకోవాలి. ఆ దేవతలు మన దేహంలో ఒక్కొక్క ఇంద్రియంలో ఉండి అక్కడ తమ ఆధిపత్యాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. సూర్యుడు రైట్ ఐ, చంద్రుడు లెఫ్ట్ ఐ, తర్వాత మంగళుడు రైట్ నాస్ట్రిల్, తర్వాత బుధుడు లెఫ్ట్ నాస్ట్రిల్, గురువు రైట్ ఇయర్, శుక్రుడు లెఫ్ట్ ఇయర్, శని నోటిలో శని అంటే మౌత్, కేతు వచ్చేసి మూత్రేంద్రియం దగ్గర అంటే మూత్రద్వారం దగ్గర, రాహు వచ్చేసి గుదద్వారం దగ్గర. ఇలా నవగ్రహాలు మన దేహంలో 9 చోట్ల ఉన్నారు. కరెక్ట్ టైంకి అవి ఎక్స్ప్రెస్ అవుతాయి. మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు. మనకి ఏవైతే సమస్యలు అని ఉంటాయో అవి వాటిని యాక్చువల్గా సమస్యలు అని కావు, అవి టైమ్లీ ఎక్స్ప్రెషన్. ఈ గ్రహాలు ఎప్పుడైతే కరెక్ట్ టైంకి ఎక్స్ప్రెస్ చేస్తాయో ఆ చేసిన టైంకి మనం ఆల్రెడీ ఒక ప్రీ ప్లాన్కి ఒకటి ప్లాన్ వేసుకొని ఉంటాం. మనం వేసుకున్న ప్లాన్కి విరుద్ధంగా ఏదో ఒక కర్మ జరుగుతోంది, అంటే ఏదో ఒక యాక్షన్ జరుగుతోంది, అది మనం డిజైర్డ్ వేలో లేదు, దాన్ని మనం ఇక్కడ పీడ అని చెప్పుకోవచ్చు. ఇంద్రియాణి హయాన్ ఆహుహు ఇంద్రియేభ్య పరం మనః అని ఉపనిషత్తులో వస్తుంది. ఇదే మాట భగవద్గీతలో కూడా మనకు కనిపిస్తుంది. ఇంద్రియాణి హయాన్ ఆహుహు, ఇయర్ గుర్రాల్లాగా, ఈ ఇంద్రియాలన్నీ కూడా గుర్రాల్లాగా. ఇంద్రియేభ్య పరం మనః, ఈ గుర్రాలని కంట్రోల్ చేసేది ఇంకొకటి ఉంది, తాడు. ఆ తాడునే మనం మనస్సు అని పిలిచేది. అంటే మన ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి అంటే మనసుని కంట్రోల్ చేయాలి. నవగ్రహాల నుండి వాటి దోషాలని దూరం అవ్వాలి అని అంటే సింపుల్ విధానం ఒకటి ఉంది. పురాణంలో ఒక వాక్యం వస్తుంది, నారాయణో నామ నరో నరాణం ప్రసిద్ధ చోర కథిత పృథివ్యాం అనేక జన్మార్జిత పాప సంచయం హరత్యశేషం స్మృతి మాత్ర ఏవ అని పురాణంలో ఒక వాక్యం. నారాయణ అని చెప్పబడే ఒక ప్రసిద్ధమైన చోర అంటే దొంగ ఒకడు ఉన్నాడంట. నారాయణ అని అతని పేరు, చాలా ఫేమస్ అంట ఆయన. ఈ ఉన్న నరులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఉన్న దొంగలకి పెద్ద దొంగ ఆయన, దొంగల్లోనే దొంగ, గజ దొంగ ఒకలాగా.
ఆ పెద్ద దొంగని ఒక్కసారి స్మరిస్తే చాలు, భక్తిపూర్వకంగా స్మరిస్తే అనేక జన్మార్జిత పాప సంచయం, మనం ఏదైతే పాపాలను కూడిపెట్టుకొని వచ్చామో కర్మలని అవన్నిటిని దొంగలించుకొని వెళ్ళిపోతాడంట ఆయన. ఎంత సులభమైన మార్గం చూడండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం, నన్ను ఎవరైతే అనన్యమైన భక్తితో నన్ను ఉపాసన చేస్తారో, చింతిస్తారో అంటే ఆలోచిస్తారో, నేనే అందరినీ కంట్రోల్ చేస్తున్నాను అనే జ్ఞానంతో, నేనే సర్వోత్తముడిని అనే జ్ఞానంతో, అందరి లోపల నేనే ఉన్నాను, మంచి చెడులకి కారణం కూడా నేనే అనే జ్ఞానంతో ఎవరైతే అనన్యమైన మనసుతో చాలా బలంగా కృష్ణుణ్ణి ఎవరైతే ఉపాసన చేస్తారో, ఏ జనాః పరి ఉపాసతే, పైన మరీ ఎవరైతే ఉపాసన చేస్తారో, తేషాం నిత్యాభియుక్తానాం, వాళ్ళకి రోజువారే పోయేటువంటి యోగక్షేమాలు అంటే లాభాలు నష్టాలు అవ్వచ్చు, లేదా సుఖ దుఃఖాలు అవ్వచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగేలాగా నేను చూసుకుంటాను, వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని కృష్ణుడు చాలా బలంగా చెప్తున్నారు. కృష్ణుడు గీతలో ఇంకొక మాట చెప్తున్నారు, యత్ కరోషి యత్ అశ్నాతి యత్ జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వం మత్ అర్పణం. యత్ కరోతి, నువ్వు ఏ పని చేసినా, ఏ కర్మ చేసినా, కర్మ అంటే ఇక్కడ యాక్షన్ అని, యత్ కరోతి, యత్ అశ్నాతి, ఏది తిన్నా సరే, యత్ జుహోసి, ఏది యజించినా సరే, యజ్ఞం చేసినా, యజ్ఞము అంటే యజ దేవ పూజాయాం, ఏ కర్మని చేసినా దేవ పూజ అనే భావనతో చేస్తే అది యజ్ఞము అని అనిపించుకుంటుంది. అది తినడం అవ్వచ్చు, మన పనికి వెళ్ళడం అవ్వచ్చు, పని చేయడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రతిదీ దేవ పూజ, ఇది దేవుడికి పూజ లాంటిది అనే భావనతో చేస్తే అది యజ్ఞం అవుతుంది. యత్ జుహోసి దదాసి యత్, ఏది దానం చేసినా సరే, ఎంత చిన్నదైనా సరే దానం చేసినా, యత్ తపస్యసి కౌంతేయ, యత్ తపస్యసి, ఏది తపస్సు చేసినా, ఇక్కడ తపస్సు అంటే ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని చేసేది తపస్సు అని చెప్పరు. తపః ఇది ఆలోచనే, ఆలోచించడం కూడా తపస్సే. ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు, సరైన జ్ఞానంతో ఉన్నటువంటి ఆలోచనలు కూడా దాన్ని తపస్సు అని అనిపించుకుంటుంది. లేదా మన ఆలోచనలు మంచి భావనతో ఉన్నప్పుడు దాన్ని తపస్సు అని చెప్పి పిలుస్తాం. యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వం మత్ అర్పణం. అవన్నీ ఏది చేసినా నాకు అర్పించు, నేను చూసుకుంటా అని కృష్ణుడు అంటున్నారు. ఇలా చాలా సులువైన మార్గం, అలాగే చాలా కఠినమైన మార్గం కూడా. కఠినం ఎందుకు అనంటే మంచి జ్ఞానం పొందితే సులువైపోతుంది, ఆ మంచి జ్ఞానం పొందడం వరకే ప్రతిదీ కఠినం. కఠినం ఏది కాదు, అంతా మన భావనలోనే ఉంది. కాబట్టి ఈ నవగ్రహాల ఉపాసన అయినా లేదా అన్య దేవతల ఉపాసన ఏదైనప్పటికీ విష్ణువు అంతర్యామిగా ఉన్నారు అనే భావనతో చేస్తే విష్ణువు ప్రతిదీ మనకి క్లియర్ చేసి మంచిని కలిగిస్తారు అనేది దీని నుండి మనకు తెలిసి వస్తుంది. ఈ జరిగిన సంభాషణ ద్వారా విష్ణువు ప్రీతి పొందాలి అని చెప్పి యః సర్వగుణ సంపూర్ణః సర్వదోష వివర్జితః ప్రియతాం ప్రీతయేవాలం విష్ణుర్మే పరమః సుహృత్. శ్రీకృష్ణార్పణమస్తు.